ఎన్ఐఏ దర్యాప్తును అడుగడుగున రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలనేటటువంటి ప్రయత్నం చాలా పెద్ద స్థాయిలో జరిగిందని, ఈ హత్యా ప్రయత్నం వెనుక చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారనేటటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిన వెంటనే అసలు విచారణ కూడా జరగకుండానే, ప్రాథమికంగా ఎటువంటి సమాచారం లేకుండానే డీజీపీ దాన్ని చులకన చేస్తూ ఇదేదో సంచలనం కోసం జగన్ అభిమాని చేసినటువంటి దాడి అని ఆయన ప్రకటించడం, ఆ వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దాడిని హేళన చేస్తూ మాట్లాడడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. దాడి జరిగిన తర్వాత మీడియా సమావేశంలో ఇదే ముఖ్యమంత్రి గారు అది మాకేమి సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి, ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి దాడి అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అని అన్నారు. ఆ తర్వాత డీజీపీ మాటల్ని బట్టి, ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల్ని బట్టి ఈ దాడి వెనుక ఒక కుట్ర ప్రకారం జరిగింది దాడి అనేటటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళటం జరిగింది. దీనిపైన ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ జరగాలని, నిష్పక్షపాతంగా విచారణ జరగాలని చెప్పి ఆయన కోర్టును ఆశ్రయించారు. మరి మొట్టమొదట మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఇది కేంద్ర దర్యాప్తు పరిధిలోనిది అని చెప్పినటువంటి ఆయన స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి దర్యాప్తుకి ఆదేశించాల్సింది పోయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి దాన్ని తీసుకుని సిట్ అని ఒకటి వేస్తున్నామని చెప్పి ఆ కేసును ఎట్లా నీరుగార్చారనేటటువంటిది ప్రజలందరూ కూడా చూశారు. ఈ రాష్ట్రంలో సిట్ వేయడం అంటే చంద్రబాబు గారు కూర్చోమంటే కూర్చోవడం, స్టాండ్ అంటే స్టాండ్ అనేటటువంటి సిట్లు ఈ దర్యాప్తులన్నీ కూడా. ఏ కేసైనా మీరు చూడండి, సిట్ అని వేశారంటే ఆ కేసు నీరుగారడమే. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్టు ఏమి తేల్చిందనంటే చివరికి ఒక అభిమాని లేకపోతే ఒక సంచలనం కోసం చేశాడు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, హైకోర్టు ఏదైతే ప్రాథమికమైనటువంటి ఆధారాలని పరిశీలించిన తర్వాత, పిటిషన్లను పరిశీలించిన తర్వాత ఈ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థకి ఎన్ఐఏకి అప్పగిస్తే, ఆ రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగి ఎన్ఐఏ దర్యాప్తుని అడ్డుకోవటం అనేటటువంటిది ఎన్ని ప్రయత్నాలు చేశారంటే పిల్లి మొగ్గలేస్తున్నారు. ఆయన రోజుకొక పిల్లి మొగ్గేస్తున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలు చూస్తుంటే ఎన్ఐఏ దర్యాప్తుని కొద్దిగా కూడా ముందుకు సాగకుండా కేవలం తన చెప్పుతాతల్లో ఉండేటటువంటి సిట్ దర్యాప్తు మాత్రమే ఫైనల్ కావాలి, ఇక ఏ సంస్థ దర్యాప్తు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి హత్యా ప్రయత్నంలో జరగకూడదు అనేటటువంటిది ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అడుగడుగున అడ్డు తగులుతున్నారు. ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు అనేటటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం అది కొద్దిలో తప్పిపోయి ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి ఒక సీరియస్ కేసు విషయంలో, ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపడితే అసలు ఆ సంస్థ రాష్ట్రంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, ఈ కేసు అసలు విచారణ చేయడానికే వీల్లేదు అని పదే పదే మీరు కోర్టుకు ఎందుకు ఎక్కుతున్నారు అనేటటువంటిది ఇవాళ చాలా బాగా అర్థమవుతోంది. ఇవాళ ఎన్ఐఏ వచ్చిన తర్వాత మొట్టమొదట ఒక రకమైనటువంటి మీడియా సమావేశాల్లో దాడి చేశారు. అసలు ఎన్ఐఏ ఎట్లా వస్తుంది, ఈ కేసు అనేటటువంటిది ఎట్లా ఎన్ఐఏ దర్యాప్తు పరిధిలోకి వస్తుంది అనేటటువంటిది పై స్థాయి నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి వాళ్ళ మంత్రులు, ఇతర నాయకులందరూ కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఇవాళ ఎన్ఐఏ దర్యాప్తు అనేటటువంటి మొదలుపెట్టిన తర్వాత విచారణకి సహకరించకుండా, ఇవాళ సాక్ష్యాలని కనీసం అప్పచెప్పకుండా, డాక్యుమెంట్స్ని అప్పచెప్పకుండా ఎన్ఐఏకి సంబంధించినటువంటిది మొత్తం కూడా విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వకుండా అడ్డుపడింది చంద్రబాబు నాయుడు గారు కాదా? మళ్ళా అదే హౌస్ మోషన్ పిటిషన్ వేసి కోర్టులో ఎన్ఐఏ విచారణ జరగడానికి వీల్లేదు అనేటటువంటిది, అంటే అర్జెంటుగా ఎన్ఐఏ విచారణ ఆగిపోవాలి. ఇదే ఎజెండాతో ఆయన 15 రోజుల నుంచి పనిచేస్తున్నారు. ఇది తప్ప ఇంకోటి ఆలోచించడం లేదు. ఎన్ఐఏ విచారణ, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం మీద వెనక ఎవరున్నారు, దీని పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేటటువంటిది ఎక్కడ బయటకు వస్తుందోనని కంగారు పడిపోయి గత 15 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పనులు 1, 2 కాదు.
కోర్టులో ఒకసారి హౌస్ మోషన్ పిటిషన్ వేసిన తర్వాత దాన్ని కోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఎన్ఐఏ దర్యాప్తు జరగకుండా స్టే ఆర్డర్ అన్నా ఇవ్వండి అనేటటువంటిది ఈయన మళ్ళీ కోర్టు మెట్లెక్కాడు. అంటే హైకోర్టు పదే పదే కూడా ఇది తిరస్కరిస్తున్నప్పటికీ కూడా, ఎన్ఐఏ విచారణ కొనసాగించడానికి హైకోర్టు అనేక సార్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక వంకతోటి విచారణని ఎట్లయినా ఆపడానికి సాధ్యమవుతుందేమోననేటటువంటి ఒక విశ్వ ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గత 15 రోజులుగా జరుగుతున్నటువంటి అన్ని పరిణామాల్ని గమనిస్తున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు? ఇది ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు ఆలోచిస్తున్నటువంటి విషయం. ఎందుకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం, అది నిజంగా ఎవరో అభిమానం ఎవరో సంచలనం కోసమో చేసి ఉంటే ఆ దర్యాప్తు సిట్ దర్యాప్తు చేసినా అదే విషయం తెలుస్తుంది, ఎన్ఐఏ దర్యాప్తు చేసినా అదే విషయం తెలుస్తుంది, సిబిఐ దర్యాప్తు చేసినా వాస్తవం అదే అయితే, సత్యం అదే అయితే అదే విషయం వెలుగులోకి వస్తుంది. కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మధ్యలో భయపడుతున్నారు? ఎందుకు పదే పదే ఎన్ఐఏ విచారణ అడ్డుకోవడానికి చివరికి ప్రధానమంత్రికి లేఖ రాస్తాడు, ఎన్ఐఏ విచారణ ఆపండి అని. హైకోర్టులోకి వెళ్తారు, స్టే అన్నా ఇవ్వండి, విచారణ ఆపేయండి అని వెళ్తారు. సిట్కి సంబంధించినటువంటిది ఏదైతే వాళ్ళ దర్యాప్తు ఉందో ఆ వివరాలు ఏవి కూడా ఎన్ఐఏకి ఇవ్వమనంటారు. నిందితుడికి సంబంధించినటువంటి ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో అవేవి కూడా ఎన్ఐఏకి ఇవ్వమంటారు. సాక్ష్యాలు ఇవ్వరు, డాక్యుమెంట్స్ ఇవ్వరు, దర్యాప్తును అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్తారు, దర్యాప్తును అడ్డుకోమని దర్యాప్తుని ఆపేయమని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తారు. ఎందుకు ఇంత భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటిది ఈ రోజున చూస్తే అందరికీ కొట్టొచ్చినట్టు కనపడుతున్నటువంటి విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక చివరికి భౌతికంగా కూడా తప్పించేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో జరిగింది అనేటటువంటిది ఈరోజు కొట్టొచ్చినట్లు కనపడుతున్నటువంటి నిజం. లేకపోతే ఈ దర్యాప్తుని ఇంతగా అడ్డుకోవడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయరు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రతిపక్ష నాయకుడి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఆ కేసు దర్యాప్తుని అడ్డుకోవడానికి ఇన్ని అడ్డదారులు తొక్కుతున్నారంటే దాని అర్థం ఏమిటి? ఇది ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విషయం. ప్రజల్లో పలచనవుతున్నానని తెలుసు, ప్రజలు ఇట్లా ఆలోచిస్తారని తెలుసు. ఒక హత్యా ప్రయత్నం కేసుని అడ్డుకున్నాడంటే ఆ ముఖ్యమంత్రి పాత్ర ఉందా లేదా అని ప్రజలు అనుమానిస్తారని తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. అయినా కూడా ఎన్ఐఏ విచారణ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఎన్ఐఏ ముందుకు వెళితే, ఈ దర్యాప్తు ముందుకు వెళితే తమ పాత్ర ఆధారాలతో సహా బయటపడుతుంది, ఆధారాలతో సహా తమ పాత్ర బయటపడుతుందనేటటువంటి భయంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఈ దర్యాప్తుని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అపోజిషన్ లీడర్ మీద హత్యా ప్రయత్నం జరిగితే తనకి సంబంధం లేకపోతే ఈ దేశంలో ఎన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అన్నిటితో కూడా దర్యాప్తు చేస్తాను, ఎంక్వైరీ చేస్తానని ఛాలెంజ్ చేసి ఉండేవాడు ముఖ్యమంత్రి. కానీ అట్లా చెయ్యకుండా హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి దర్యాప్తుని కూడా అడుగడుగున అడ్డుకుంటున్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు ఏ రకంగా సాగుతున్నాయో అనేటటువంటిది ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా తీర్పు ఇవ్వడానికి ఈరోజు మీరు వేస్తున్నటువంటి ఎత్తులు, మీరు పన్నుతున్నటువంటి కుట్రలు, వీటన్నిటిని కూడా ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటిది మనం చేస్తున్నాం. ఈరోజు మీరు అడ్డుకోవచ్చు ఎన్ఐఏ దర్యాప్తుని, లేకపోతే ఇంకా మీరు అనేక వ్యవస్థల్ని ఏదో అడ్డుపడి లేకపోతే మేనేజ్ చేసి లేకపోతే రకరకాల పిల్లి మొగ్గలు వేసి మీరు న్యాయం చేయడానికి అడ్డుపడొచ్చు. కానీ ప్రజలు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి చివరికి ఆయన్ని చంపాలనేటటువంటి ఈ కుట్రలని ప్రజలు చూస్తున్నారు. దీనికి తగిన గుణపాఠం చెప్తారనేటటువంటిది మేము తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఈ రోజున మరి ఢిల్లీకి పరిగెడతా ఉన్నారు. ఆయన మాట్లాడితే ఢిల్లీని కలవరిస్తూ ఉన్నారు. గత 15-20 రోజులుగా ఆయన ఈ రాష్ట్రాన్ని కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను కానీ రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించినటువంటి కానీ ఎటువంటి శ్రద్ధ పెట్టడం లేదు. ఇవాళ ఆయన భయం అంతా కూడా కలకత్తా వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఇవాళ ఎన్ఐఏ దర్యాప్తు అనేటటువంటిదే ఆయనకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి భయం. ఈ దర్యాప్తు ముందుకు ఎక్కడ పడుతుందో, ముందుకు వెళ్ళి ఇవాళ దీని వెనక ఉన్నటువంటి చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళందరి పేర్లు ఎక్కడ బయటకు వస్తాయనే భయంతో ఈ రోజున అన్ని రాజకీయ పార్టీల్ని ఈ నెల్లి కావిలించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు అన్నారు ప్రజలు నాకు రక్షణగా ఉండాలి అని, సిబిఐ వాళ్ళు వస్తున్నారు, ఈడీ వాళ్ళు వస్తున్నారు, ఏపీ ప్రజలందరూ నాకు రక్షణగా ఉండాలని చెప్పి ఒకప్పుడు అన్నారు. ఇవాళ అన్ని పార్టీలు తనకి రక్షణగా ఉండాలని చెప్పి కోరడానికి ఈరోజు ఢిల్లీ వెళ్తుంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ స్పందించడం లేదు. ఈయన ఏదో చక్రం తిప్పుతున్నాను, లేకపోతే జాతీయ స్థాయిలో నేను అనేక సార్లు చక్రం తిప్పాను అని చెప్తున్నారు. కానీ చివరికి చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అంటే రాజకీయ పార్టీలు కూడా టైం ఇవ్వని, అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిని మనం ఈ రోజున చూస్తున్నాం. అయినా సరే ఈయన ఆ రాహుల్ గాంధీని కలుస్తానో
లేకపోతే మరొకటనో చెప్పి ఈరోజు తన పైన ఎక్కడ అసలు విషయాలు బయటకు వస్తాయో, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య కేసు, ఇతర అవినీతికి సంబంధించినటువంటి విషయాలు బయటపడతాయేమోననేటటువంటి దీనితోటి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు నా వెనక ఉన్నాయి అనేటటువంటిది ఒక భయపడుతున్నటువంటి వాళ్ళు ఎట్లయితే అందరినీ పట్టుకుంటారో అట్లాగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ పర్యటనలు అనేటటువంటి ఆయన ఒక వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి ఢిల్లీ పర్యటనలు తప్ప ఇది రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడేటటువంటి పర్యటన కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పోవడం లేదు. కేవలం తన పార్టీని అధికారంలోకి మళ్ళీ ఎట్లైనా తీసుకురావాలా, లేకపోతే తన కేసుల నుంచి ఎట్లా తప్పించుకోవాలనేటటువంటి ఒకే ఒక రహస్య ఎజెండాతో ఆయన ఢిల్లీ పర్యటన కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల పర్యటనలు కానీ సాగుతున్నాయి తప్ప ఏ మాత్రం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి పనికొచ్చేటటువంటి ఒక్క పని కోసం కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళడం లేదు. అదే సందర్భంలో ఈ రోజున ఈవీఎంల మీద మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓటమి భయాన్ని ముందే ఆయన వెల్లడి చేస్తున్నాడు. రేపు ఓడిపోతే ఎట్లాంటి సాకులు వెతకాలి అనేటటువంటిది ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఈవీఎంలు అనేటటువంటి దాని మీద వాటిని ట్యాంపరింగ్ చేశారు కనుక వాళ్ళు గెలిచారు అనేటటువంటి వాదన తీసుకురావడానికి ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు ప్రిపేర్ అవుతా ఉన్నాడు. 2014లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే మీరు గెలిచారా బీజేపీతో పాటు కలిసి అని చెప్పి ఈ రోజున అడుగుతా ఉన్నాం. నంద్యాల ఎన్నికల్లో, అదేవిధంగా కాకినాడ ఎన్నికల్లో, ఈ బై ఎలక్షన్స్లో కూడా మీరు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తే గెలిచారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కనుక ఈ రోజున మీరు గెలిస్తేనేమో అది ప్రజా తీర్పు, మీరు ఓడిపోతా ఉన్నప్పుడేమో అది ఈవీఎంల తప్పు అనేటటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన బలహీనతకి నిదర్శనం. ఈ రోజున ఖచ్చితంగా ఈవీఎంలకు సంబంధించినటువంటి ఆయన వాదనంతా కూడా రాబోయే ఓటమిని ఒప్పుకొని చేస్తున్నటువంటి వాదనే తప్ప మరొకటి కాదు అనేటటువంటి ఈరోజు ప్రజలు గమనించాలి. ఇక ఆయన పొత్తుల కోసం ఆరాటపడుతున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారితో భేటీ అవుతారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని దువ్వుతూ ఉంటారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మీరు ఎవరెవరినైనా కలుపుకొని రండి. ఇంతకు ముందులాగా మీరు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ మాత్రమే కాదు బీజేపీని కూడా కలుపుకొని రండి, దానికి కూడా మీరు సిద్ధపడతారు, ఏమీ సందేహం అక్కర్లేదు. మరో పక్కన కాంగ్రెస్తో అండర్స్టాండింగ్ ఉంటే పొత్తు, లేకపోతే అవగాహన. ఈ నలుగురిని కాంగ్రెస్, బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీ వీళ్ళందరూ కూడా ఒకే ముసుగులో వస్తూ ఉంటారు. ఈ దుష్ట చతుష్టయాన్ని, ఇది ఒక కూటమి, ఈ దుష్ట చతుష్టయ కూటమిని ప్రజలు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటిది కూడా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా అసలు ఒకటి తెలియకడుగుతానండి, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చాక టీజీ వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతారు. మా ఇద్దరి మధ్య పొత్తు ఉండేటటువంటి అవకాశం ఉంది, ఎవరూ శత్రువులు కాదు రాజకీయాల్లో, మార్చిలో మాకు సర్దుబాటు చర్చలు జరుగుతాయి అనేటటువంటి ముఖ్యమంత్రి కలిసి వచ్చి బయటకు వచ్చిన వెంటనే టీజీ వెంకటేష్ మాట్లాడతాడు. దాన్ని అక్కడ పవన్ కళ్యాణ్ ఖండించిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఏదో అసహనం వ్యక్తం చేసినట్టు టీజీ వెంకటేష్ మాటల వల్ల మాట్లాడతారు. మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి అయ్యన్న పాత్రుడు బీజేపీ మంత్రి గారిని ఆకాశానికి ఎత్తుతూ పొగుడుతాడు. ఇవన్నీ మీ కనుసన్నల్లో జరుగుతున్నటువంటి డబుల్ గేమ్లు కావా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. ఒక మంత్రితోటేమో బీజేపీని పొగిడిస్తారు, ఇంకో మంత్రితో బీజేపీని తిట్టిస్తారు. ఒక మంత్రితోనేమో, ఒక పార్లమెంటు సభ్యుడితోనేమో పవన్ కళ్యాణ్తో మాకు పొత్తుంటుంది అనేటటువంటి సంకేతాలు ఇస్తారు. మళ్ళీ అక్కడ ఏదన్నా రివర్స్ అవుతుంది అనేటటువంటి దాంతో మళ్ళీ అబ్బాయి నాకు చాలా ఇట్లాంటి రాజకీయాల మీద నేను చాలా అసహనం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పి మాట్లాడతారు. మీలాంటి డ్రామా రాయుడు బహుశా ఈ దేశ రాజకీయాల్లోనే ఎవరు ఉండి ఉండరు. కనుక చివరికి మీ సొంత మనుషులతో కూడా డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించేటటువంటి దుస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీకి పట్టింది అంటే ఇది పరాజయం ఏ మేరకు వాళ్ళ పతనం కానీ పరాజయం కానీ ప్రజల కళ్ళ ముందు కనపడుతుంది అనేటటువంటిది వాళ్ళు తెలుసుకుంటే చాలా మంచిది. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు ఓపెను, రహస్యంగా కాంగ్రెస్, ఈ నలుగురు కూడా ఒక కూటమి, ఈ నలుగురు కూడా ఒక దుష్ట చతుష్టయ కూటమి, ఆంధ్ర ప్రజల పట్ల ఒక శాపంగా మారినటువంటి కూటమి. ఇవాళ బహిరంగంగా మాట్లాడుకున్నా లేకపోతే ఒకళ్ళకొకళ్ళం కలం అని అంత చెప్పుకున్నా ఇదొక కూటమి. ఈ కూటమి పట్ల ప్రజలు ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు. వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. హలో, మిమ్మల్నే
యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.